ఇంకొన్ని నెలల్లో ప్రభాస్ మన ముందుకు కల్కి 2898 మూవీతో రాబోతున్నాడు. అయితే ఈ సినిమాలో చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ యాక్ట్ చేస్తున్నారు. హీరోయిన్‌గా దీపికా పదుకొనె, విలన్‌గా కమల్ హాసన్ అండ్ అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. అయితే వీళ్ళు మాత్రమే కాకుండా తమిళ్ నుంచి కూడా చాలా ఇంపార్టెంట్ యాక్టర్స్ ఇందులో యాక్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక న్యూస్ భయంకరంగా వైరల్ అవుతోంది. అదేంటి అంటే విజయ్ దేవరకొండ కూడా కల్కి సినిమాలో ఉన్నాడు. అవును, దీనికి చాలా ఆధారాలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. అంటే రెగ్యులర్‌గా ఆ సెట్స్ దగ్గర ఉండేవాళ్ళు చెప్పడం ఏంటి అంటే ఒక 4, 5 రోజులుగా రెగ్యులర్‌గా ప్రతిరోజు విజయ్ దేవరకొండ కల్కి షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. అంటే ఆ సెట్స్‌లోకి వెళ్తున్నాడు. చాలా ఎక్కువ సేపు టైం స్పెండ్ చేసి వస్తున్నాడు. సో ఖచ్చితంగా షూటింగ్ ఉంటేనే రెగ్యులర్‌గా ఎవరైనా వెళ్తారు. లేదా అప్పుడప్పుడు ఏదైనా పని ఉంటే వెళ్ళేవాళ్ళు అలా వెళ్ళి అలా వచ్చేస్తారు. అండ్ అంతేకాకుండా ఒక కాస్ట్యూమ్ కూడా వైరల్ అవుతుంది. విజయ్ దేవరకొండ వేసుకున్న కాస్ట్యూమ్ ఇదే కల్కిలో అని చెప్పి మేబీ ఉండొచ్చు. ఎందుకంటే కల్కి అనేది చాలా పెద్ద సినిమా అనమాట. అది ఒక్క పార్ట్ అయ్యే ఛాన్స్ లేదు. మేబీ 2 పార్ట్‌లు రావచ్చు. అయితే సినిమా రిలీజ్ డేట్ అనేది దగ్గరకు వచ్చేస్తుంది. మే 9th అని చెప్పారు. అండ్ అది ప్రీపోన్ కూడా అవుతుంది. ప్రీపోన్ అంటే ఇంకా ముందు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఏప్రిల్ 25th కూడా రావచ్చు అని చెప్పి కూడా అంటున్నారు. మరి ఈ క్రమంలో ఒకవేళ పార్ట్ 1లో ఉంటాడా? పార్ట్ 2లో ఉంటాడా? ఎందుకు అంటే ఆల్రెడీ చెప్పినట్టుగా రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు షూటింగ్ పెట్టుకొని ఆ షూటింగ్ చేసిన దాన్ని ఇక్కడ ఫస్ట్ పార్ట్‌లోకి యాడ్ చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఇది మేబీ ఇంకా తర్వాత వచ్చే పార్ట్స్‌లో విజయ్ దేవరకొండ ఉంటాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ చెప్పినట్టు 'కల్కి' ఒక ఫ్యూచరిస్టిక్ సినిమా అనమాట. అంటే 2 భాగాలుగా తీస్తేనే ఆ కథను చెప్పగలరు. ఒక్క భాగంలోనే చెప్పాలనుకుంటే మాత్రం ఆడియన్స్‌కి అంత ఎక్కే ఛాన్స్ ఉండదు. అండ్ అంతేకాకుండా మన తెలుగులో ఇలాంటి సినిమాలు ఫస్ట్ టైమ్ టచ్ చేస్తున్నారు. ఇంతకుముందు గతంలో కొన్ని టచ్ చేశారు. అంటే బాలయ్య బాబు, ఆదిత్య, కృష్ణ అలాంటివి. బట్ అప్పుడున్న ఆహ్, ఎక్స్‌ప్లో అప్పుడున్న దానికి ఇప్పుడున్న దానికి అసలు డిఫరెంట్ అనమాట. ఇప్పుడు సినిమా అన్నది వరల్డ్ వైడ్‌గా వెళ్తుంది. ఈ సినిమాని వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఒకవేళ విజయ్ దేవరకొండ ఉంటే ఎలాంటి క్యారెక్టర్ చేస్తున్నాడు దానిపైన భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయన్నమాట. అండ్ నాగ్ అశ్విన్‌కి, విజయ్ దేవరకొండకి చాలా మంచి బాండింగ్ ఉంది. 'సావిత్రి' సినిమాలో కూడా ఒక మంచి రోల్ ప్లే చేశాడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ. సో ఇప్పుడు మళ్ళీ అలాంటిదే జరగబోతోంది అని చెప్పి అంటున్నారు. మరి విజయ్ దేవరకొండ ఉండడం సినిమాకు ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? పక్కన పెట్టేస్తే విజయ్ దేవరకొండ లాంటి యాక్టర్ ఇలాంటి మంచి సినిమాలో యాక్ట్ చేయడం అనేది ఖచ్చితంగా సినిమాకు మరింత అంచనాలు క్రియేట్ చేసే విధంగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇది మాత్రమే కాకుండా ఇంకొన్ని న్యూస్ కూడా వస్తున్నాయన్నమాట. అదేంటి అంటే 'కల్కి' సినిమా అయిపోయిన వెంటనే అంటే ఇప్పుడు షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది ప్రభాస్‌ది. సో వెంటనే 'స్పిరిట్' మూవీలో ప్రభాస్ పాల్గొనబోతున్నాడు. అంటే సందీప్ రెడ్డి వంగతో. సో స్టార్టింగ్ కొన్ని టాక్స్ వచ్చాయి. అదేంటి అంటే 'అనిమల్ పార్క్' తీసిన తర్వాత 'స్పిరిట్' మూవీ తీస్తాడు సందీప్ రెడ్డి వంగ అని చెప్పి. సో అలాంటిది ఏమీ లేదు. 'అనిమల్ పార్క్'ని పక్కన పెట్టారు. కొంచెం టైం తీసుకొని తీద్దామని చెప్పి. సో 'స్పిరిట్' మూవీతోనే వస్తున్నాడు. అంటే ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ వెంటనే ఇలాంటి సినిమాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ 'రాజా సాబ్' ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది. ఇక 'కల్కి' సినిమా కొన్ని నెలల్లో రిలీజ్ కాబోతోంది. ఇక ఆ వెంటనే 'అనిమల్'. సో మేబీ నాకు తెలిసి ఇంకొక 2, 3 ఇయర్స్ వరకు అంటే 'సలార్ 2' ఉంది. ఒక 2, 3 ఇయర్స్, 4 ఇయర్స్ వరకు ప్రభాస్ సినిమాలు సంవత్సరంకి 1, 2 అలా వస్తూనే ఉంటాయన్నమాట. సో మరి ప్రభాస్ ఫ్యాన్స్ ఈ న్యూస్‌తో ఎంతమంది హ్యాపీ ఫీల్ అయ్యారో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.